మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో శ్రీకర హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. బీబీనగర్కు చెందిన వెంకటేష్ బైక్ మీద నుంచి కింద పడిపోవడంతో చేయి ఎముక విరిగిపోయింది. యాక్సిడెంట్ అవడంతో పీర్జాదిగూడ శ్రీకర హాస్పిటల్కు వైద్యం నిమిత్తం తీసుకొచ్చారు. అడ్మిట్ చేసుకుని వైద్యులు అతడికి అనెస్థేషియా ఇచ్చారు. తర్వాత వెంకటేష్ మరణించారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా మృతి చెందారని బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైద్యం అందించిన వైద్యులు వివరణ ఇవ్వాల్సిందిగా బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించారు. స్థానిక పోలీసులు ఆసుపత్రి యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం చేయాల్సిందిగా బంధువులు కోరుతున్నారు. యాక్సిడెంట్ అయింది, కొంచెం దెబ్బ తాకింది. అది చిన్న మామూలు విషయమే. అది ఆయనతోని హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ డాక్టర్లు అందరు కలిసి వేలిముద్ర వేయించుకున్నారు. దొంగతనంగా వేలిముద్ర వేయించుకొని చనిపోయిన తర్వాత 26 గంటల తర్వాత కూడా మాకు ఇంతవరకు చెప్తలేరు. చనిపోయిన తర్వాత కూడా మాకు ఖచ్చితంగా నష్టపరిహారం జరగాలి. ఈ హాస్పిటల్లో వారానికి ఒక శవం తేలుతుంది. మాకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించే వరకు ఇక్కడ బైఠాయిస్తాము, ధర్నా చేస్తాం. ఊరు మొత్తం ఈయనే కూర్చుంటాం. మేము వాళ్ళకి 46 గంటలు 3 days అవుతుంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి. ట్రీట్మెంట్ చేశారు. డిశ్చార్జ్ అయ్యే టైంకు ఇట్లా జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏలుముద్రలు ఇట్లా తీసుకున్నారు. ఆయన విద్యావేత్త, ఆయన ఒక స్కూల్ రన్ చేస్తున్నాడు. ఆయనతోటి ఏలుముద్రలు తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్ నా దగ్గర ఉంది. డిమాండ్ చేస్తున్నాం సార్. డిమాండ్ చేస్తున్నాం. యజమాన్యం ఇంతవరకు రాలేదు. ఏలుముద్ర తీసుకున్నారు. ఆయన చదువుకున్న వ్యక్తిని దగ్గర నుంచి యజమాన్యం ఇంతవరకు ఫోటో తీసుకుంటాడు. ఇట్లా యాజమాన్యం వచ్చి ఫోన్ గుంజుకుంది. ఫోన్ లాగేసుకుంటే మళ్ళీ మేము కొట్లాడినాకి ఇచ్చారు. ఆయన మామూలు చేయి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ఆయన చేయి ఫ్రాక్చర్ అయింది, అంతే. చిన్న ఫ్రాక్చర్ అయింది. ఆయన నడుచుకుంటూ వచ్చాడు లోపలికి. ఆయన హాస్పిటల్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాడు. బాగానే ఉన్నాడు. అయితే అతనికి ఇక్కడ చేయి దెబ్బ తాకిందని వచ్చి సర్జరీ చేసిన తర్వాత మంచిగా అయితే నయం అయిపోయింది. ఇక మీరు 2 రోజులు అయితే జనరల్ వాడికి షిఫ్ట్ చేస్తామన్న టైంలో ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత సీరియస్నెస్ క్రియేట్ చేశారు. 9 o'clock వీళ్ళు ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత 10 o'clock లోపల చనిపోయిందని చెప్పేసి